హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మోజో వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో మేమైతే జమ్మూ నుండి ఢిల్లీకి అయితే వచ్చాము. సో నైట్ 8కి ట్రైన్ కాబట్టి మేము డే అంతా ఏం చేయాలని చెప్పి ఒక ప్లాన్ అయితే వేసుకున్నాం. సో మా లగేజ్ అంతా లాక్ రూమ్లో పెట్టేసుకుంటున్నామండి. లాక్ రూమ్కి అయితే 24 hours కింద ఛార్జ్ అని అయితే ఉంటుంది. సో మా ఆర్మీ వాళ్ళ కష్టాలు చూసారా. మనకి నచ్చినట్టు టైమింగ్స్కి ట్రైన్స్ ఉండవు. ట్రైన్స్ ఉన్నప్పుడు మాకు రిజర్వేషన్ అవ్వదండి. సో అలా ఉంటుంది. దానికి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంత కష్టంగా ఉంటుంది ప్రయాణం అనేది. సో మేమైతే నేను ఒక ప్లేస్కి వెళ్దామని, మా పెద్దోడు జోషితో ఒక ప్లేస్కి వెళ్దామని డిసైడ్ ఇద్దరం చాలా డిస్కషన్ చేసుకున్నాం. సో వాడి ఎంతైనా కిడ్సే ముందు కాబట్టి సో వాడు అనుకున్న ప్లేస్కి అయితే మేము తీసుకువెళ్తున్నాం. సో కొద్దిసేపు అయితే ఢిల్లీ అందాలను చూసేద్దామా. సో దారిలో ఏమేమి ఉన్నది మాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ వాడైతే నేషనల్ సైన్స్ మ్యూజియంకి అయితే వెళ్దామనిండు. సో నేనైతే రెడ్ ఫోర్ట్ చూద్దాం అనుకున్నాను. బట్ బయట ఎండలు చాలా మండిపోతున్నాయి కాబట్టి సో రెడ్ ఫోర్ట్ కంటే మ్యూజియం బెటర్ అని చెప్పి మేమైతే మ్యూజియంకే డిసైడ్ అయ్యాం. సో వాళ్ళు కూడా మ్యూజియం అనగానే చాలా మస్తు ఖుషీలో ఉన్నారండి బాబు. వాళ్ళ ఎక్సైట్మెంట్కి అసలు హద్దులే లేవు. సో మాతో పాటు మీరు కూడా మ్యూజియం చూసేయండి. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అవ్వగానే ఇలా చాలా పెద్ద హాల్ ఉంది. హాల్ స్టార్టింగ్లోనే సో ఇదైతే చాలా ఐరన్స్తో మొత్తం ఫుల్ ప్యాకేజ్, మొత్తం కర్వ్స్తో ఫుల్గా ఉంది. ఇది ఏంటనేది అక్కడ మెన్షన్ కూడా చేయలేదండి. సో ఒక బాల్ వేస్తే మొత్తం కర్వ్స్ అన్నీ తిరిగి ఎండింగ్ పాయింట్కి వస్తుంది. సో అలా ఉంది. అండ్ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాగానే మ్యాజిక్ ట్యాప్ ఉందండి. సో ఈ ట్యాప్ అయితే గాల్లో వేలాడదీశారు. సో దీనికి అటాచ్ అయింటూ ఏమీ లేదు. బ్యాక్ సైడ్ ట్యాప్ అనేది, పైపు అనేది ఏం లేదు. సో వాటర్ మాత్రం ఫ్లో అవుతూ ఉంది. సో అలా కొంచెం ముందుకి స్టెప్స్కి ఎక్కగానే ఇక్కడ అక్వేరియం అయితే ఉందండి, ఫిష్ అక్వేరియం. సో ఫిష్ అక్వేరియంలో చాలా ఫిషెస్ ఉన్నాయి. అండ్ దీనికి తగ్గట్టు డిజిటల్గా ఇక్కడ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అడుగుతున్నారు. సో టెస్ట్ లాగా ఈ ఫిషెస్ చూసారు ఎంత చిన్నగా ఉన్నాయి. సో హాల్ ఎంట్రన్స్లోనే మొత్తం ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయని ఇక్కడ మొత్తం డీటెయిల్గా చెప్పారండి. సో అలా నడుచుకుంటూ అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సో మనకి గడియారం, క్యాలెండర్ లేనప్పుడు ఎలాంటి వాటిని, టూల్స్, ఇన్స్ట్రుమెంట్ని డైలీ లైఫ్లో ఎలా యూస్ చేసేవారో ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మన పురాణ కాలంలో కూడా చాలా అడ్వాన్స్గానే ఉన్నారని అనిపిస్తుందండి. సో మిస్టరీ అండ్ సైన్స్ గురించి అయితే ఈ ఫ్లోర్లో తెలుస్తుంది. అండ్ ఈ ఫ్లోర్లో అయితే అశోక్ చక్రం కూడా మనకి ఉంది కదా కోనార్క్లో. సో అది కూడా ఇక్కడ ఉందండి. అండ్ ఇక్కడ ఈ మొత్తం అస్సలు దగ్గర నుంచి చూస్తుంటే ఈ కళ అంతా, మొత్తం ఆ శిల్పి అంతా ఎంత బాగుందో. ఆ డీసీ నాటిది కూడా అప్పటివి కూడా చాలా బాగుంది. ఈ యంత్రాలన్నీ చూస్తుంటే నాకు ఇక్కడ ఈ యంత్రాలన్నీ చూస్తుంటే బాహుబలి మూవీలో వ్యూహం చూసేవారు కదా. సో నాకు అదైతే గుర్తొచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి హర్పా మొహంజదారో శిల్పికళ అని చెప్పేసి ఉందండి. సో మ్యాక్సిమం 90 kids వాళ్ళకైతే వీటి గురించి అయితే తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనకి 6th 7th క్లాస్ నోట్బుక్స్లో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా నా పిక్చర్స్ ఎలా ఉండే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందండి. ఇక్కడ ఈ మ్యూజియంలో అయితే నేనైతే చూసి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను. అండ్ 5000 years బ్యాక్ ప్రజలు ఎలా నివసించేవారు, వారి జీవన విధానం ఎలా, వంట చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి పనిముట్లు యూస్ చేసేవాళ్ళు, తినడానికి త్రాగడానికి ఎలాంటి ఐటమ్స్ యూస్ చేసేవారు, మొత్తం ఈ ఫ్లోర్లో అయితే చూపించారండి. చాలా రియలిస్టిక్గా సేమ్ నిజంగానే అక్కడ మనుషులు చేస్తున్నారా, పని చేస్తున్నారా అని అయితే అనిపించింది. చాలా బాగుంది.
వాయిద్యం ఎలా చేసేవారు, వాటి ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ అన్ని డీటెయిల్గా చాలా నీట్గా చూపించారు. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే అంత రియలిస్టిక్గా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఏనుగు మీద ఉన్న ఈ వర్క్ అండి బాబోయ్, అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బాగుంది. అప్పటి వాళ్ళ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే అప్పటి వాళ్ళైతే చాలా గ్రేట్. నడుచుకుంటూ మనమైతే ఇంకో ఫ్లోర్లో అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఇదైతే మానవుడు గురించి, సో స్టార్టింగ్ నుంచి మానవుడు ఎలా పుట్టాడు ఏంటి అనేది 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఫస్ట్ భూమి మీద ఏం పుట్టింది, ఎలా పుట్టింది అండ్ మానవుడుగా ఎలా వచ్చాడు అనేది అక్కడ సర్క్యులర్ చేశారు. అండ్ ఉమెన్ పొట్టలో అయితే బేబీ ఎలా ఫామ్ అవుతుందని ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు. అబ్బా ఎంత బాగుందో చూడడానికి అయితే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనండి బాబు. నాతో పాటు మీరు కూడా చూసేయండి వీడియో. హ్యూమన్ బాడీలో ఉండే బాడీ పార్ట్స్ అన్నీ ఇక్కడ బ్రెయిన్, హార్ట్ అన్నీ, ఆ బ్రెయిన్ లోపల ఎన్ని పార్ట్స్ ఉంటాయి, డిఎన్ఏ మొత్తం, బ్లడ్ సెల్స్ గురించి అన్నీ ఈ ఫ్లోర్లో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడైతే మన స్టామినా ఎంత ఏంటి ఉందనేది ఇక్కడైతే టెస్ట్ చేసుకోవచ్చండి. అండ్ ఇవన్నీ సెన్స్ ఆర్గాన్స్. నెక్స్ట్ అలా నడుచుకుంటూ అయితే ఇంకా ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదైతే మొత్తం మిర్రర్స్ యొక్క, అసలు ఏం చెప్పాలి దీన్ని, అంత ఫన్నీగా, ఎంత పిల్లలు ఈ ఫ్లోర్లో అయితే వదిలి రావాలనిపించలేదు పిల్లలకి, అంత ఫ్యాంటాస్టిక్గా ఉంది. అండ్ ఇక్కడ చాలా వివిధ రకాలైన మిర్రర్స్ అయితే వివిధ షేప్స్లో ఉన్నాయి. మా వాడు చూసాడా ఎట్లా ఎంజాయ్ చేస్తుండో.
ఈ ఫ్లోర్లో అయితే అబ్బబ్బా ఈ సిటీ చూస్తుంటే ఎంత బాగుందో. అబ్బా చాలా అంటే చాలా సూపర్ ఉందండి బాబు. అసలు వితౌట్ పొల్యూషన్ ఎంత నీట్గా ఎంత దీనిగా పెట్టారో బాబోయ్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అండ్ నెక్స్ట్ ఫ్లోర్లో న్యూక్లియర్ ఎఫెక్ట్ గురించి అండ్ పరమాణు గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఇక్కడైతే చూడడానికి చాలా చాలా బాగుంది ఈ ఫ్లోర్ అంతా. మేమైతే మ్యూజియం అంతా చుట్టూ తిరిగేసి చూసేసామండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. బాయ్ గైస్.